రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రోటోకాల్ ప్రకారం కార్యాలయంలో పెట్టలేదని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలతో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోయింది. దీంతో ఆగ్రహించిన నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు టౌన్ సీఐ కృష్ణకి కూడా గాయాలయ్యాయి. క్యాంపు కార్యాలయంలో కొత్త సీఎం ఫోటో ఉండాలని, పాత సీఎం కేసీఆర్ ఫోటో ఉండటంపై అప్పట్లో సోషల్ మీడియాలోనూ చర్చ జరిగింది. చిన్నగా బాయ్ మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర రానియము, అది మా బాధ్యత అని చెప్పి ఈ రోజు డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలను విపరీతమైన కొట్టిన పోలీసు వాళ్ళు ముందుగా మేము సీఏ గారిని రిక్వెస్ట్ చేసినాం. సార్ వాళ్ళు రాకుంటే మేము రాము క్యాంప్ ఆఫీస్ కాడికి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళని ఇక్కడ దాకా తెప్పించండి. సీఐ గారు పూర్తి విఫలమైన కాపాడారు. మా మీద దౌర్జన్యం చేస్తారు మా టీఆర్ఎస్ నాయకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు ప్రోటోకాల్ ప్రకారం కార్యాలయంలో పెట్టలేదని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదంటూ కూడా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన దిగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, అదే తెలంగాణ తల్లి రెండు విగ్రహాలతో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ కార్యాలయంలోకి వెళ్ళనివ్వద్దన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర గొడవ జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జ్ కూడా జరిగింది. ఈ లాఠీచార్జిలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా స్వల్ప గాయాలయ్యి, అయితే ఈ లాఠీచార్జిలో అక్కడ కార్యకర్తలు ఆలోచించినటువంటి క్రమంలో స్థానిక సిఐ కూడా స్వల్ప గాయమైంది. వీరందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తంగా ఏదైతే అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెడుతుండగా ఇక్కడ మాత్రం మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఇంకా పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ఆ ఫోటోను తొలగించాలి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలంటూ కూడా వాళ్ళు ఆందోళన దిగినటువంటి సందర్భంలో ఈ యొక్క గొడవ జరిగింది. మొత్తంగా అయితే ప్రస్తుతానికి పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.